నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొంత పార్టీలోనే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ. అసలైన కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తూ సొంత మనుషులకే కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన నాయకులు. జిల్లాలో మొదలైన 10వ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతం. 144 కేంద్రాల్లో పరీక్షలు రాసిన విద్యార్థులు. కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్తో పాటు తహసీల్దార్లు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావేదిక విధానాలను ఎండగట్టాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపు. ఈ నెల 28న మండల కేంద్రాల్లో చేపట్టే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు విజయవంతం చేయాలని పిలుపు. డౌన్ సిండ్రోమ్ పిల్లలు జన్మించడానికి వైద్యంలో నివారణ చర్యలు లేవని సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి వెల్లడి. అలాంటి పిల్లల పట్ల తల్లిదండ్రులు కుమిలిపోకుండా ప్రేమ అనురాగం పంచాలని హితవు. ఆవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని రుద్రూర్లో పట్టుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు. 16 గోవులను గోశాలకు తరలించిన పోలీసులు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేయడం ద్వారా దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించడంతో పాటు తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జేఐసీసీ పిలుపు, పీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, మాజీ ఎమ్మెల్యే అరికల నర్సారెడ్డి, సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సంతోష్, నూడా చైర్మన్ కేశవేను పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం అందరి భవిష్యత్ కొరకు చేపట్టడం జరిగిందని, దేశ ప్రజలకు సమాన హక్కులు, సమన్యాయం కల్పించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ నాయకుల తీరును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో, మండలంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు నిర్వహించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రాష్ట్ర స్థాయిలో, 28వ తేదీ వరకు మండల స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశాలు నిర్వహించి గ్రామ గ్రామాన పాదయాత్రలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూ ప్రజలకు అన్నింటిపైన ఆంక్షలు పెడుతూ ప్రజల హక్కులను భంగం చేస్తుందని విమర్శించారు. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు అందరూ మన ప్రజలకు తప్పుదోవలు పట్టిస్తూ ఉన్నారు. వాస్తవాలు చెప్పాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు 27th వరకు కొన్ని గ్రామాలు కానీ మండళ్ళు కానీ మీటింగ్లు పెట్టుకొని వాస్తవాలు ఏమైతే ఉంది, డెవలప్మెంట్ ఏమైతే ఉంది, మన బిల్లులకు ఉద్యోగాలు వస్తున్నావు, మనము ఏదైతే టెక్స్టులు పెంచి ఇబ్బంది పెడతా ఉన్నారే అటువంటి వాళ్ళు కన్నా వేస్తారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేసుకున్న చట్టాలు కానీ రాజ్యాంగాలను కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా
ఎక్కడ ఏది అర్థమైతే ఆడవారికి ఏది అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుంది, చదువుకున్న రాని వాళ్ళకి ఏమవుతుంది. కాబట్టి ఆ విధానాన్ని చెప్పుకుంటూ రేపు ప్రజలకు వెళ్ళాలి, పాదయాత్ర చేయాలి. ఒక గ్రామం వాళ్ళు ఇంకో గ్రామం రావాలి, ఆ తర్వాత ఇంకో గ్రామం వాళ్ళు రావాలని ఏఐసిసి ప్రెసిడెంట్ గారు నిర్ణయించిన తర్వాత మన బీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా నిర్ణయించారు. మనకి ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీ వెంకట్ గారు కానీ సత్యనారాయణ గారు కానీ వచ్చారు. తప్పనిసరిగా అందరం కలిసి ప్రజలకు వెళ్ళాలి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ మాట్లాడుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతో ముఖ్యమైనదని, రాజ్యాంగ పరిరక్షణ అనేది మన బాధ్యత అని, రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు చేయడం ద్వారా దేశంలో బీజేపీ చేస్తున్న కుట్రలు ప్రజలకు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని, అదేవిధంగా గ్రామ గ్రామాన క్షేత్రస్థాయిలో పాదయాత్రలు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాటిని పరిష్కరించే విధంగా దోహదపడడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాల్కొండ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, ఆర్మూర్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, ప్రచార కమిటీ కోఆర్డినేటర్ ఏబి శ్రీనివాస్, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, పిసిసి కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం మేరకు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే జిల్లా స్థాయి సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసి డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ నిజామాబాద్ జిల్లాకి సంబంధించి రాష్ట్ర కోఆర్డినేటర్, జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్గా కోఆర్డినేటర్లుగా బాల్కొండకి, నిజామాబాద్ రూరల్కి నన్ను, అదేవిధంగా బోధన్కి, నిజామాబాద్ అర్బన్కి నాగుల సత్తన్న గారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. క్షేత్రస్థాయిలో మండల స్థాయి మీటింగ్లు ఏర్పాటు చేసి మండల స్థాయిలో ప్రతి గ్రామాన్ని కూడా ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణకై పాదయాత్ర చేపడుతూ ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ రేపటి భవిష్యత్తు కోసం, రేపటి తరాల కోసం మన రాజ్యాంగాన్ని, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఆ రాజ్యాంగాన్ని తీసేసే ప్రయత్నం చేస్తుందో వాస్తవాలు తెలియజేసి ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజలందరినీ మాతో పాటు కలిసికట్టుగా తీసుకొని వెళ్ళి ఈ పాదయాత్రని విజయవంతం చేస్తూ యావత్ సంవత్సర కాలం పాటు ఈ యొక్క పాదయాత్ర ఈసారి గ్రామ స్థాయి, దాని తర్వాత మండల స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి ఈ కార్యక్రమాలు చేపట్టి బీజేపీ పార్టీకి ప్రజలందరితోటి కలిసి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు నేటి నుండి ప్రారంభం కాగా మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 22,855 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్మూర్ పట్టణంలోని వివిధ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్ష శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించారు. అయితే మొదటి పరీక్ష కావడంతో దూర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోగా అధికారులు వారిని క్షుణ్ణంగా పరిశీలించి సెంటర్లోకి అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా 141 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా 22,855 మంది విద్యార్థులు రాస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఇందులో 22,582 రెగ్యులర్ విద్యార్థులు కాగా 273 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నట్లు ఆయన వివరించారు. అయితే మొదటి రోజు తెలుగు పరీక్ష జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా కూడా మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా 10th పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్మూర్ పట్టణంలోని వివిధ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించారా లేరా అని అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. Only primary section. Primary. Okay. High school. Boiled rice. Right. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఘనంగా నిర్వహించారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామి పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామి యజ్ఞశాలలో పాంచహినిక హవన కార్యక్రమంలో అగ్ని ప్రతిష్ఠ ద్వారా తోరణం, పూజ కుంభ ప్రతిష్ఠ, పూర్ణాహుతి నిర్వహించారు. గరుడ ధ్వజ ఆరోహణ, దేవతా ఆహ్వానం జరిపి సంతానార్థులకు గరుడ ప్రసాదం అందించడం జరిగింది. మనసా వాచ కర్మన ఆ దేవదేవుణ్ణి నమ్మితే ఈ కలికాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని గంగోత్రి స్వామి అన్నారు. ఉత్సవం అంటే లోకమంతా సంతోషించడం, బ్రహ్మోత్సవం అంటే సాక్షాత్తు బ్రహ్మనే లోక కళ్యాణం కోసం జరిపించే ఉత్సవం బ్రహ్మోత్సవం అని ఆచార్య గంగోత్రి రామానుజ స్వామి అన్నారు. గరుత్మంతుని అనుగ్రహం కొరకు యజ్ఞం నిర్వహిస్తామని చెప్పారు. గరుడ ధ్వజాన్ని ఎగురవేసి సకల దేవతలను ఆహ్వానించడం జరుగుతుందని యజ్ఞాచార్యులు శిఖామణి స్వామి అన్నారు. మన సకల మనోవాంఛలను ఆ దేవదేవునికి చేర్చేది గరుత్మంతుడే. మన సకల అభిలాషలను మనోవేగంతో ఆ దేవదేవునికి గరుడు చేర్చుతాడు. మాతృప్రేమ మనల్ని శక్తివంతులను తయారు చేస్తుంది. గరుడ మనోవేగం కంటే వేగంగా ప్రయాణం చేయగలుగుతాడు. వజ్రాయుధం కూడా గరుత్మంతుని శక్తి ముందు దుందుడుపే. అంత వేగం మరియు అంత శక్తి గరుడికి రావడానికి కారణం అతనికి అతని తల్లి వినత పైన కలిగిన భక్తియే అని ఆచార్య గంగోత్రి రామానుజ స్వామి వారు ప్రవచనం చేశారు. ఉదయం అగ్నిదేవుని ఆహ్వానించి యాగ కార్యక్రమం మొదలుపెట్టారు. ధ్వజారోహణం చేసి గరుడ ప్రసాదం ఆచార్య గంగోత్రి రామానుజ స్వాముల వారి చేతుల మీదుగా సంతానం లేని దంపతులకు పంచడం జరిగింది. మధ్యాహ్నం తదియారాధనతో కార్యక్రమాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, ప్రముఖ నిర్మాత దిల్రాజు, నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రసాద్, రాజేశ్వర్, రమేష్, సాయిలు, భాస్కర్, మురళి, చిన్నయ్య, గంగారెడ్డి, నరేష్, సురేష్ పాల్గొన్నారు. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన 5 కనీస వేతనాల జీవోలను గెజెట్ చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరింది. కనీస వేతనాల 5 జీవోలను గెజెట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు శనివారం నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా కోరింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని జరిగిన మీడియా సమావేశంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత కార్మిక వర్గం 1 కోటి మందికి పైగా ఉన్నారని, పెరిగిపోతున్న ధరలతో చాలని జీతాలతో సతమతమవుతున్నారన్నారు. 2021లో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం 5 కనీస వేతనాల జీవోలను ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. కనీస వేతనాల సలహా మండలిలో గల ప్రభుత్వం, యాజమాన్య మరియు కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం జీవోలను ఫైనల్ చేశారని, అట్టి జీవోలను ప్రభుత్వం గెజెట్ చేయాలన్నారు. కానీ 2021 జూన్లో విడుదల చేసిన జీవోలకు నేటికి గెజెట్ ముద్రించకపోవడం సిగ్గుచేటైన విషయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన 5 జీవోలకు గెజెట్ ముద్రించాలని డిమాండ్ చేస్తూ మార్చి 22న ఇందిరా పార్క్ దగ్గర అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు జిల్లాలోని వివిధ రంగాల కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 5 కనీస వేతన జీవోలకు సంబంధించిన రాజపత్రం గెజిట్ని ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రామిక్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా అసంఘటిత కార్మికులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి 2021 జూన్లోనే ఈ 5 వేతన సవరణకు సంబంధించిన వేతన జీవులకు సంబంధించిన నోటిఫికేషన్ని ఫైనల్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఇది గెజిట్ని ప్రకటించలేదు. రేవంత్ రెడ్డి సర్కారు, కేసీఆర్ సర్కారు వ్యవహరించిన పద్ధతిలోనే కార్మిక వ్యతిరేక విధానాలు పాటిస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. వెంటనే ఈ 5 వేతన సవరణకు సంబంధించినటువంటి జీవోలకు సంబంధించిన ఫైనల్ చేసినటువంటి జీవోలకు సంబంధించిన గెజిట్ని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కార్మికులకు పెరిగిన ధరలతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అద్దె గదులలో ఉంటూ అనేక అవస్థలు పడుతున్న నేపథ్యంలో 12-13 వేల రూపాయల వేతనాలు మాత్రమే వస్తున్నాయి.
కాబట్టి ఏదైతే జీవో గెజెట్ నోటిఫికేషన్ ఒకవేళ విడుదలైతే వాళ్ళకి 18,000 నుంచి 26,000 వరకు వేతనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ గెజెట్ని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాలోని కార్మికులు కూడా రేపు ఇందిరా పార్క్ వద్ద జరిగే ఈ ధర్నాని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఆవులను అక్రమంగా తరలిస్తున్న ఓ వాహనాన్ని రుద్రూర్ బజరంగ్ దళ్ నాయకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ వాహనంలో ఉన్న 16 గోవులను ఎస్ఐ సాయన్న బోధన్ గోశాలకు తరలించారు. గోవులను హిందువులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. అయితే ఆవులను అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ కొందరు వ్యక్తులు దర్జాగా ఆవులను వధశాలలకు తరలిస్తున్నారు. సాటాపూర్ నుండి రుద్రూర్ మీదుగా జహీరాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ వాహనంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో సుమారు 16 గోవులను అక్రమంగా తరలిస్తుండగా ఆ వాహనాన్ని బజరంగ్ దళ్ మండల నాయకులు గణేష్, ప్రశాంత్ గౌడ్, ధర్మారం వెంకటేష్, అనిల్ పట్టుకున్నారు. అనంతరం రుద్రూర్ ఎస్ఐ సాయన్నకు సమాచారం అందించగా ఎస్ఐ సహాయంతో గోవులను బోధన్ గోశాలకు తరలించారు. అనంతరం గోవులను తరలిస్తున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా విద్యుత్ శాఖ డిఈ ముక్తర్ అన్నారు. లో వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాల్లో నూతనంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం పక్కన శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈ ముక్తర్ మాట్లాడుతూ బోధన్ డివిజన్ పరిధిలో మొత్తం 150 నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా సబ్స్టేషన్లో నూతన బ్రేకర్స్ బిగించామని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లో వోల్టేజ్ సమస్యలు రాకుండా ఉండడానికి నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఈ నగేష్ కుమార్, ఏఈ శ్రీనివాస్, సబ్ ఇంజనీర్ నవీన్ గిరిధర్, లైన్ ఇన్స్పెక్టర్ రాజేశం, లైన్మెన్ దేశాయ్ శ్రీనివాస్, జేఎల్ఎం అశోక్, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, పత్తిరాము, విద్యుత్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి సొంత పార్టీలోనే నిరసన సెగ తగిలింది. ఏళ్ల తరబడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలను పట్టించుకోకుండా తనకు కావాల్సిన అనుయాయులకు మాత్రమే ప్రభుత్వ కాంట్రాక్టులను అప్పచెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తీరు నచ్చక బాన్స్వాడ నియోజకవర్గానికి చెందిన సొంత పార్టీ నేతలు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎల్లకాలంగా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడుతూ దామరాంచా గ్రామంలో కాంగ్రెస్కు పార్టీకి బలంగా ఉన్న ఆ కుటుంబానికి చెందిన కార్యకర్త ఇక్బాల్ను ఓ కాంట్రాక్ట్ విషయంలో తరచుగా వేధింపులకు గురి చేయడంతోనే గుండెపోటుతో మృతి చెందాడని ఇక్బాల్ కుటుంబ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి వ్యతిరేక నాయకులు ఆరోపించారు. అయితే మృతి చెందిన కార్యకర్త ఇక్బాల్ మృతదేహంతో అంబులెన్స్లోనే కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఇటు పాత కాంగ్రెస్ నాయకులను అటు పార్టీ అధిష్టానాన్ని పోచారం బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పోచారం వ్యవహార శైలి తీరుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేస్తామని, అయినప్పటికీ ఆయన తన పద్ధతి మార్చుకోకపోతే ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తామని బాన్స్వాడ నియోజకవర్గ సీనియర్ నేత ఎలమంచిలి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆయనతో పాటు బాన్స్వాడ నియోజకవర్గ 9 మండలాల కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే విజ్ఞప్తి, మా పాత చరిత్ర చూడండి. కాంగ్రెస్ పార్టీ కండువా మాకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ జెండా మాకు అవసరం లేదు. మమ్మల్ని చూడగానే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఆ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఇవాళ 2 జిల్లా పరిషత్లకు ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. మేము అన్నిటికీ తెగింపున్నాం. ఇవాళ ఉన్నటువంటి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకైనా సరే సభ్యత్వాలకు కానీ సస్పెండ్లకు కానీ ఎక్కడ విలువ లేదు. జెండా మోసి ప్రజల్లోకి పోయి కార్యకర్తలను సమన్వయం చేసుకుని ఎవరైతే పార్టీకి పనిచేస్తారో వాళ్ళకి ముందు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని పోచారం శ్రీనివాసరెడ్డికి లేకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్ని రకాల కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా చేసేటట్టు ఏర్పాట్లు చేసి శ్రీనివాసరెడ్డిని ధైర్యము దమ్ముండి ఇలా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. అవసరమైతే ఎమ్మెల్యేగిరి వదిలేసుకుంటా, నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పే దమ్ము నీకుందా అని అడుగుతున్నాం. చెప్పమని దమ్ముంటే నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పు.
రా రిజైన్ చేసి రా గెలిపించడానికి మేము సిద్ధున్నాం. అంతే కక్కుర్తి పనులు నిధుల కోసమో లేకపోతే డబ్బుల కోసమో లేకపోతే నీ ఎమ్మటో చేయలేగాలని మభ్యపెట్టడానికి కోసమో చేయొద్దని మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇవ్వాలి. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు మనం మేనిఫెస్టోలో ఏ కార్యక్రమాలు పెట్టాం, మ్యాక్సిమం కార్యక్రమాలు చేయటానికి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ రూరల్ అభివృద్ధిని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు అసహనం ప్రదర్శిస్తున్నారని బీజేపీ దర్పల్లి మండల నాయకులు అన్నారు. నవోదయ పాఠశాల ఏర్పాటుపై అయోమయం సృష్టించడమే గాక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ యాదవ్ ఇతర నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అభివృద్ధిలో వెనుకబాటును ప్రశ్నిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారిపై కాంగ్రెస్ నేతలు దిగజారి విమర్శలు చేస్తున్నారని అన్నారు. నవోదయ పాఠశాలకు రూరల్ ప్రాంతంలో స్థలాన్ని పరిశీలిస్తే బోధన్ నియోజకవర్గానికి తరలి వెళ్తుందనే అంశం తెరపైకెందుకు వస్తుందని ప్రశ్నించారు. గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను కేటాయిస్తుండగా పంచాయతీలకు పాలకవర్గం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టు పనులు చేస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతోనే ఈ సమస్య ఎదురైందని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నాయకులు సమయం, స్థలం చెప్పాలని వారు సవాల్ విసిరారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో చూపుతామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల నాయకులు కోమటి దాసు, కర్క గంగారెడ్డి, చిలుక మహేష్, కొట్టాల నరేష్ గౌడ్, తిరుపతి సీను, గోపి, లావుడ్య శ్రీనివాస్, అమ్రు నాయక్, దేవేందర్ నాయక్, రమేష్, తిరుపతి నాయక్, మురళీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టేసి మోడీ గారి గురించి కానీ, మా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి గురించి కానీ చౌకబారి మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడని చెప్పేసి మేము మిమ్మల్ని కఠినంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మీరు మాట్లాడేది డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మాట్లాడండి, ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్ అనేది ఏంది అని చెప్పేసి మాట్లాడండి. అసలు ఫండ్ ఏది అని చెప్పేసి మీ ఎమ్మెల్యే గారికి కూడా శృతి లేని స్థాయిలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ముందు అది మీ 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 కుంపటి మీరు సరి చూసుకోండి. ఫండ్ మీరు ఇచ్చిన 6 హామీలు ఏదైతే ఉందో ఏది కూడా అమలు కాలేదు. దాని మీద చర్చించుకుందామంటే దాని మీద చర్చించుకుందాము. మీరు రుణమాఫీ కానీ,
మీ రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఏ విషయం మీద చర్చిద్దామో మీరు రండి, మేము కూడా వస్తాము, ఆ విషయంలో చర్చించుకుందాం. కానీ మీరు ఏదైతే దినేష్ కులచారి గారిని అనరాని మాటలు అన్నారో దానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. డౌన్ సిండ్రోమ్ పిల్లలు జన్మించడానికి నివారణ చర్యలు లేవని, గర్భ విచ్ఛిత్తి ఒకటే మార్గమని సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి అన్నారు. అలాంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు కుమిలిపోకుండా ఆ చిన్నారులు సంతోషపరచడానికి వారిని ప్రేమగా, అనురాగంగా, ఆప్యాయంగా చూడగలిగితేనే వారు త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుందన్నారు. నిజామాబాద్ నగరం మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి పి పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుట్టడానికి నివారణ చర్యలు లేవని, గర్భ విచ్ఛిత్తి మాత్రమే మార్గమని తెలిపారు. డౌన్ సిండ్రోమ్ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ప్రేమ, అనురాగాలు మరియు ఎక్కువ శ్రద్ధ పిల్లల పట్ల చూపించినట్లయితే ఆ పిల్లల్లో మార్పు వస్తుందని చెప్పారు. ఆ పిల్లల పట్ల చిన్నచూపు చూడవద్దని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నట్లయితే 2 పిల్లలకు సమానమైన తెలివితేటలు ఉండవని, అట్లాగే డౌన్ సిండ్రోమ్ పిల్లలు కొంచెం తెలివి తక్కువగా ఉంటారని, వారికి విద్యా బుద్ధులు నేర్పించాలని కోరారు. డౌన్ సిండ్రోమ్ పిల్లల అభ్యున్నతికి జ్యోతి సిద్ధయ్యలు స్నేహ సొసైటీని ఏర్పాటు చేసి ఇలాంటి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అభినందించారు. పిల్లలు వారు వేసిన డ్రాయింగ్స్ మరియు పెయింటింగ్స్ చాలా బాగున్నాయని, నార్మల్ పిల్లల కంటే కూడా బాగా వేశారని వారిని అభినందించారు. పిల్లలను ప్రత్యేక పాఠశాలల్లో చేర్చినప్పుడు వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని, మనం ఈరోజు చూసినట్లయితే స్నేహ సొసైటీలో పిల్లలు యోగా, డ్యాన్స్, డ్రాయింగ్ చేశారన్నారు. ఇంకా ఎన్నో రంగాల్లో ముందున్నారని వారికి విద్యాబుద్ధులు అందించిన స్నేహ సొసైటీని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ వైద్యులు డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ స్త్రీ పురుషుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయని, 21 క్రోమోజోమ్లోని ట్రైజోమ్ వల్ల డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుడతారని, ఒక క్రోమోజోమ్ అధికంగా ఉండడం వల్ల డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుడతారన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవితేజ, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అవినాష్లు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, పిల్లల తల్లిదండ్రులు, మానసిక వికలాంగ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీల్లో పాల్గొన్న డౌన్ సిండ్రోమ్ విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. షైన్ అయ్యే వరకు మీరు ఇంతే సపోర్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రభుత్వం కూడా చాలా వెసులుబాటు మనకి కల్పిస్తుంది ఇటువంటి పిల్లల కొరకు. దాని గురించి కూడా అవగాహన నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఈ పిల్లలకి కూడా లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, లీగల్ గైడెన్స్ ఇవ్వడము, లీగల్ గార్డియన్ని పెట్టడము, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. కానీ మనకి తెలియక మనం కొంచెం వెనకబడి ఉన్నాము. కానీ దీంట్లో కూడా మనం కొంచెం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఇస్తుంది. డౌన్స్ సిండ్రోమ్ రోజున ప్రతి ఒక్క సంవత్సరం ఒక థీమ్ ఇస్తుంది. ఈ సంవత్సరం ఏంటంటే అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు సపోర్ట్ తీసుకోవాలా అనేది థీమ్. ఈ థీమ్ అంటే ప్రభుత్వం
ప్రతి ఒక్కరు. అండ్ టెక్నికల్లీ ఎవరైతే సౌండ్ ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత చాలా వరకు వచ్చి క్యాంపస్ సెలక్షన్స్ చేస్తూ ఉన్నాయి, చేసి వాళ్ళని తీసుకుంటున్నారు. అలా మనం కూడా ఈ పిల్లలకి సంబంధించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ని డెవలప్ చేసి వాళ్ళు అట్లీస్ట్ కొంచెం పెద్దగైన తర్వాత కొన్ని ఎన్జిఓస్ కానీ అలాంటి వాళ్ళు ప్రభుత్వం కానీ ముందుకొచ్చి ఈ పిల్లలకి కూడా క్యాంపస్ సెలక్షన్ చేసి. బాల్కొండ మండల కేంద్రంలో 10వ తరగతి తొలి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాలను మండల తహసీల్దార్ శ్రీధర్ ఆకస్మిక తనిఖీలు చేసినట్లు మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం నాడు 10వ తరగతి తొలి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాలను మండల తహసీల్దార్ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బాల్కొండ మండలంలోని 3 పరీక్షా కేంద్రాలను తహసీల్దార్ పరిశీలించినట్లు మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ చెప్పారు. బాల్కొండ మండల కేంద్రంలోని 3 పరీక్షా కేంద్రాల్లో 514 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 100% మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే 1LB నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 33 మంది విద్యార్థులు, పడగల్ సెంటర్లో 33 మందికి 33 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. చిట్టాపూర్ విద్యార్థులు ఫతేపూర్ సెంటర్ 17 మందికి 17 మంది పరీక్షకు హాజరయ్యారని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ వివరించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో భాగంగా ఈరోజు బాల్కొండ మండలంలోని 3 పరీక్షా కేంద్రాల్లో తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో 216 మంది విద్యార్థులకు 216 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల బాల్కొండలో 202 మంది విద్యార్థులకు గాను 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిషానగర్లో 96 మంది విద్యార్థులకు 95 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. దీంతో 100% విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 514 మంది బాల్కొండ మండలంలో విద్యార్థులు హాజరయ్యారు. అలాగే బాల్కొండ మండలానికి చెందిన విద్యార్థులు పడగల్ వేల్పూర్ మండలం పడగల్ సెంటర్ నుంచి 33 మంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1LB విద్యార్థులు 33 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే బాల్కొండ మండలానికి చెందిన చిట్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులకు గాను 17 మంది విద్యార్థులు ఆర్మూర్ మండలం ఫతేపూర్ సెంటర్ నుంచి హాజరు కావడం జరిగింది. దీంతో 564 మంది విద్యార్థులకు 564 మంది విద్యార్థులు బాల్కొండ మండలానికి చెందిన విద్యార్థులు 100% ఈరోజు పరీక్షకు హాజరై పరీక్షలు విజయవంతంగా రాయడం జరిగింది. ఎక్కడ కూడా విద్యార్థులకు అసౌకర్యం లేకుండా, విద్యుత్ కూడా అంతరాయం లేకుండా వారికి తాగడానికి మంచినీరు, కూల్ వాటర్ క్యాన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ కూడా నిరాటంకంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. వర్షాకాలం సీజన్లో బోధన్ నియోజకవర్గ రైతులు చెరుకు సాగు చేసి అధిక లాభాలు సాధించాలని ఆయన కోరారు. రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1,00,000 చొప్పున కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం ఎప్పుడు చేతికి అందుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉండేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నూతనంగా రోడ్లు నిర్మిస్తూ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. పంటల సాగుకు కాలువల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా రైతులు రానున్న సీజన్లో చెరుకు పంట సాగు చేసేందుకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇంద్రారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సగ్గు వెంకట్, సాయిబాబా గౌడ్, ధనంజయ్, జావేద్,
రవి సురేందర్ గౌడ్ పాల్గొన్నారు. మన పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఎన్ని అడ్డంకులున్నా పోయిన వాళ్ళు ఎన్ని బాధ్యతలు ఇచ్చినా మన కొరకు సేవలు చేసిన అధికారులకు కూడా జీతాలు అయ్యేందుకు కూడా ఇబ్బంది అయినా అవి కూడా ఇచ్చుకుంటూ మీ అందరికి కూడా పెళ్ళిళ్ళు చేసి బాకీలు చేసి ఇబ్బంది పడతారు వాళ్ళకు కూడా అటువంటి మనవంతు అటువంటి సాయం చేయాలని ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తాము. అదేవిధంగా తెలుసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ తెలుపులు డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈరోజు అవి చెప్పులు కూడా ఇస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో తీసుకున్నట్టు ఎవరు పైసలే అడుగుతలేరు కదా. మొబైల్ చెప్పి రోడ్లకు తెలంగాణలో మీరందరికి వ్యవసాయాలు ఉంటాయా? కోటగిరిలో ప్రధాన రోడ్డు ఆక్రమణకు గురవుతుండగా అధికారులు నిద్రావస్థను వీడడం లేదు. ఆ ఆక్రమణలను తక్షణమే నిలిపివేయించి సీసీ రోడ్డు వేయించాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఏముల నవీన్ అధికారులను కోరారు. కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఆసుపత్రి పక్క నుండి వెళ్లే ఎక్లాస్పూర్ రోడ్డు వరకు 33 ఫీట్ల సీసీ రోడ్ వేయాలని బీజేపీ మండల నాయకులు స్థానిక తహసీల్దార్కు, పంచాయతీ రాజ్ ఏఈకి, కోటగిరి జీపీ సెక్రటరీకి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఏముల నవీన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ పాఠశాల నుండి హాస్పిటల్ వరకున్న రోడ్డు గతంలో పొతంగల్కు వెళ్లే ప్రధాన దారి అని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకోకపోవడంతో ఆ రోడ్డును ఓ వర్గం వారు కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 33 ఫీట్ల రోడ్డు కబ్జాకు గురైందని తహసీల్దార్కు ఆ రోడ్డు సరిహద్దును నిర్ణయించి వెంటనే 33 ఫీట్ల సీసీ రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక అధికార పార్టీ నాయకులు ఆ వర్గం ఓటు బ్యాంకు కోసం రోడ్డు కబ్జాపై నోరు మెదపడం లేదని విమర్శించారు. ప్రస్తుతం ఎన్ఆర్ఈజీఎస్ ఎస్సీ సబ్ ప్లాన్ కింద అందుబాటులో ఉన్న నిధులతో ఈ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేశారు. వెంటనే రోడ్డు హద్దులు నిర్ణయించి రోడ్డు పనులు ప్రారంభించకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని ఆందోళనలు చేస్తామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు రాజు, మామిడి సాయిప్రసాద్, మామిడి శ్రీనివాస్, వడ్ల శ్యామ్ సుందర్, కాశీ, పత్తి, సతీష్, విఠల్ గంగాధర్, చింటూ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మెమరాండం ఇచ్చామంటే పోలీస్ స్టేషన్ నుంచి పాత కొత్తంగల్ రోడ్, అది గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని శాంక్షన్ చేసి సీసీ రోడ్ వేయాలని చెప్పేసి ఈరోజు మేము భారతీయ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఈరోజు ఫండ్ చాలా వస్తుంది, ప్రతి గల్లీలో ప్రతి వీధిలో కూడా సీసీ రోడ్లు వేస్తున్నారు. మరి మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడుగుతున్నాము, మరి మీ దృష్టిలో ఆ రోడ్ లేదా, లేదు అంటే మీకు వేయాలన్న ఆలోచన లేదా, లేకుంటే అది వేస్తే మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయని అడుగుతున్నాము. అక్కడ ఉన్నటువంటి బీసీ కాలనీ ప్రజలకు కానీ, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్కు సంబంధించిన హాస్టల్ పిల్లలకు కానీ, హై స్కూల్కు సంబంధించిన పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా అదే రోడ్డు వెంబడి నడవడం జరుగుతున్నది. మా దృష్టిలో ఏమొచ్చింది అంటే రానున్న రోజుల్లో ఆ రోడ్ని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము ఒకటే కోరుతున్నాము, ఆ రోడ్ని మీరు ఎంక్వైరీ చేసి ఆ రోడ్ ఎంత ఉంది, ఎప్పటి నుంచి ఉంది, మొత్తం కొలత కొలిచి పోలీస్ స్టేషన్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఆ రోడ్కు సీసీ రోడ్ శాంక్షన్ చేసి సీసీ రోడ్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మేము కోరుకుంటున్నాము, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా రోడ్లు వేసిర్రు, మరి ఆ రోడ్ వేయలేదు. ఇప్పుడు మరి కోటగిరి గ్రామానికి సంబంధించి 1,68,00,000 ఎన్ఆర్జీఎస్ ఫండ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి గల్లీలో వీధిలో వేస్తున్న రోడ్లు, మరి ఈ రోడ్ ఎందుకు వేస్తలేరు? రాష్ట్ర ప్రభుత్వం కార్మిక నేతలను అరెస్టు చేస్తే పనిపై దృష్టి పెట్టడం కంటే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడే సిఐటియు నాయకులను అరెస్టులు చేసి గృహ నిర్బంధం చేయడం విడ్డూరమన్నారు.
నిజామాబాద్ నుండి అసంఘటిత రంగం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చలో హైదరాబాద్ మహాధర్నాకు వెళ్లనివ్వకుండా ముందస్తుగా అర్ధరాత్రి నుండి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, పెద్ది వెంకటరాములు, ఈవీఎల్ నారాయణ, కటారి రాములు నాయకులకు అరెస్టులు చేశారు. అక్రమ అరెస్టులను ఖండించాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిల్డింగ్ కార్మికులు, బీడీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ హమాలీ, సెక్యూరిటీ గార్డ్స్ తదితర అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్లో మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగిందని ఆమె తెలిపారు. పోలీసు యంత్రాంగం అతి ఉత్సాహంగా అర్ధరాత్రి నుండి ఈ మహాధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడే సిఐటియు నాయకులను అరెస్టులు చేసి గృహ నిర్బంధం మరియు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం నిరంకుశ పాలనకు నిదర్శనమని వివరించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించకుండా కార్మిక నేతలను అరెస్టులు చేయడం దారుణమని విమర్శించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక నేతలను అరెస్టు పైన ప్రభుత్వం దృష్టి పెట్టడం కంటే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని ఈరోజు ఉసుగొల్పుతూ తమ సమస్యలపైన ప్రజాస్వామ్యయుతంగా నిరసనను వెలుబుచ్చుకోవచ్చు, తమ హక్కులను అడగొచ్చు అని మాటలు చెప్తూనే మరొక వైపు ఈరోజు తమ హక్కుల కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం మాట్లాడటానికి, అడగటానికి వెళ్ళేటువంటి కార్యకర్తల్ని అక్రమంగా నిర్బంధిస్తూ పోలీస్ స్టేషన్లో బంధించటాన్ని ఏ రకంగా ప్రజాపాలన అవుతుందో ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. రాత్రి నుండి సిపిఎం పార్టీ ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ని బోధన్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అట్లాగే నూర్జహాన్ని, నన్ను ఉదయం నుండి గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరాముల్ని 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో, సిఐటియు జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణను, కటారి రాములను 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో మరియు ఇతరత్ర పోలీస్ స్టేషన్లో కార్యకర్తల్ని, నాయకుల్ని నిర్బంధించి ఈరోజు మీరు హైదరాబాద్ వెళ్ళటానికి వీల్లేదు, సమస్యల మీద మీరు అడగటానికి వీల్లేదు అని చెప్పటం ఏ రకంగా ప్రజాపాలన అవుతుంది? ఓ రామచిలుక చిలుకల చిన్నమ్మ గ్రామ దేవత విగ్రహం వద్దనే ఉండిపోయింది. భక్తులు వచ్చినా ఎగిరిపోకుండా అలాగే ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతేకాదు భక్తులు ముట్టినా అలాగే ఉండడంతో దేవుని మహిమగా స్థానికులు భావిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్లో వింత ఘటన చోటు చేసుకుంది. కాలనీలోని చిలుకల చిన్నమ్మ ఆలయం వద్దకు ఓ రామచిలుక ఎగురువచ్చి గ్రామ దేవతల విగ్రహాల వద్ద ఉండిపోయింది. అయితే పురాతన ఆలయం కావడంతో స్థానికులు కూల్చివేసి ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. ఇటీవల కొత్త విగ్రహాలను స్థానికులు ప్రతిష్ఠించారు. విగ్రహాల వద్దకు చేరుకున్న చిలుక భక్తులు వచ్చినా ఎగిరిపోకుండా, బెదురు లేకుండా అలాగే ఉండిపోవడంతో స్థానికులు దేవుని మహిమగా భావిస్తున్నారు. బోధన్ నియోజకవర్గంలో తొలి రోజు ఎస్ఎస్సి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయగా మాస్ కాపీయింగ్కు చోటు లేకుండా నిఘా వ్యవస్థ మధ్య విద్యార్థులు పరీక్షలు రాశారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నేటి నుండి ప్రారంభమయ్యాయి. బోధన్ మండలంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రంలోనికి అనుమతించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి సెల్ ఫోన్లను కానీ ఎలక్ట్రిక్ పరికరాలను అనుమతించలేదు. మండల కేంద్రంలో మొత్తం 2984 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి నాగయ్య తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు.
ఎడపల్లి మండలంలోని జాన్కంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో 124 మందికి గాను 123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఒకరు గైర్ హాజరయ్యారని మండల విద్యాశాఖ అధికారి శివలింగప్ప తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తెలుగు మీడియం ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో 126 మంది విద్యార్థులకు గాను 124 హాజరు కాగా 2 గైర్ హాజరయ్యారన్నారు. ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఒక 130 మంది విద్యార్థులకు గాను మొత్తం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎలాంటి మాస్ కాపయింగ్కు తావు లేకుండా పరీక్షలకు సజావుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది సహాయంతో భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఎగ్జామ్ సెంటర్లకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మూసివేయించారు. రెంజల్ మండలంలో 10వ తరగతి పరీక్షలు తొలి రోజు సజావుగా సాగాయి. మండలంలోని 7 జెడ్పీ హైస్కూల్స్కు చెందిన విద్యార్థులకు 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 446 మంది విద్యార్థులకు గాను 443 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ఎంఈఓ ఆంజనేయులు తెలిపారు. రెంజల్ నీలా గ్రామాల్లోని జెడ్పీ హైస్కూల్తో పాటు మోడల్ స్కూల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా సంబంధిత అధికారులు తనిఖీలు చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం థై బజార్ నిర్వహణ కోసం వేలంపాట నిర్వహించారు. 20,000 రూపాయలు డిపాజిట్ చేసిన 7 వ్యాపారులు థై బజార్ వేలంలో పాల్గొన్నారు. రుద్రూర్ మండలానికి చెందిన అంజద్ అనే వ్యాపారి 7,65,000 రూపాయలకు వేలంపాటలో థై బజార్ దక్కించుకున్నారు. గత సంవత్సరం 4.40 లక్షలకు థై బజార్ వేలంపాట పలకగా ఈసారి అదనపు ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో 10వ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా సాగాయి. సిరికొండ, పెద్దవాల్గోడ్, కొండాపూర్ జడ్పీ హైస్కూల్తో పాటు తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లను ఎంఈఓ రాములు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 సెంటర్లలో 281 బాలురు, 288 బాలికలు, మొత్తం 569 మంది విద్యార్థులు 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయాల్సి ఉండగా మొదటి రోజు తెలుగు పరీక్షకు ఒక విద్యార్థి గైర్ హాజరైనట్లు ఎంఈఓ రాములు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోస్రా మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శుక్రవారం మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ మండల కేంద్రంలో 25 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పోచమ్మ ఆలయం వద్ద నుండి రామాలయం వరకు మిగిలిపోయి ఉన్న స్థలంలో సీసీ రోడ్డు వేయనున్నట్లు వెల్లడించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలని కాంట్రాక్టర్కు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి, వీడీసీ అధ్యక్షుడు బిల్లా పోతారెడ్డి, నాయకులు విశ్వనాథం గుప్తా, రాజశేఖర్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇంతియాజ్, సంఘం సాయిలు, లింగారెడ్డి, వీరన్న తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల 3 వ్యక్తులు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆ 3 నిందితుల వద్ద నుంచి బియ్యం స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. షేక్ రియాజ్, పప్పుల బాలకృష్ణ, ధరావత్ లక్ష్మణ్లను డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ ఎదుట బైండోవర్ చేశారు. మళ్లీ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించి సొంత పూచికత్తుపై వారిని పంపించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘంలో ఆ సంఘం అధ్యక్షుడు మల్కారెడ్డి అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి రాజారాం జమా ఖర్చుల లెక్కల వివరాలను సంఘ సభ్యులకు, రైతులకు చదివి వినిపించారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ ఎడపల్లి మండలంలో పలు గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అతి తొందరలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. లేని పక్షంలో దళారులకు ధాన్యాన్ని విక్రయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే సహకార సంఘం ఆధ్వర్యంలో ధర్మకాంటాను సొంతంగా ఏర్పాటు చేయాలని పలువురు రైతులు సభ దృష్టికి తీసుకువచ్చారు. సందర్భంగా అధ్యక్షుడు మల్కారెడ్డి మాట్లాడుతూ రైతులు జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరగా ప్రభుత్వం ద్వారా విడుదలైన వెంటనే రైతులకు విత్తనాలు అందజేస్తామని తెలిపారు. ఎడపల్లి సహకార సంఘం పరిధిలో ఉన్న గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మహాజన సభలో మండల వ్యవసాయ శాఖాధికారి సిద్ది రామేశ్వర్, సొసైటీ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, డైరెక్టర్లు, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంత పార్టీలోనే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ. అసలైన కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తూ సొంత మనుషులకే కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన నాయకులు. జిల్లాలో మొదలైన 10వ తరగతి పరీక్షలు. మొదటి రోజు ప్రశాంతం. 144 కేంద్రాల్లో పరీక్షలు రాసిన విద్యార్థులు. కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్తో పాటు తహసీల్దార్లు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావేదిక విధానాలను ఎండగట్టాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపు. ఈ నెల 28న మండల కేంద్రాల్లో చేపట్టే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు విజయవంతం చేయాలని పిలుపు. డౌన్ సిండ్రోమ్ పిల్లలు జన్మించడానికి వైద్యంలో నివారణ చర్యలు లేవని సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి వెల్లడి. అలాంటి పిల్లల పట్ల తల్లిదండ్రులు కుమిలిపోకుండా ప్రేమ అనురాగం పంచాలని హితవు. ఆవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని రుద్రూర్లో పట్టుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు. 16 గోవులను గోశాలకు తరలించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.